ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు. అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను, మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు. నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకురి. నా రిక్వెస్ట్, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ పోరాట యోధుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది. మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది. కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు మూసుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు. సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది. మీ మీద మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది. అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను. తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకొని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపీఎస్ అధికారినైనా. నేను ఐపీఎస్ అధికారిగా ఉన్న 26 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన. నా ప్రాణం పోయినా పర్వాలేదని దేశ రక్షణ కోసం నేను సేవ చేసిన. భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చింది, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ ఇచ్చింది. భారత రాష్ట్రపతి నాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇచ్చింది. భారత ప్రభుత్వం నాకు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ ఇచ్చింది, ఇండిపెండెన్స్ డే మెడల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నాకు మొట్టమొదటి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది. నేను ప్రపంచ ప్రఖ్యాత అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో, ఎక్కడో అలంపూర్లో మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన నేను హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రఖ్యాత నెంబర్ 1 యూనివర్సిటీలో పోయిన అతి కొద్ది మంది పోలీస్ ఆఫీసర్లో నేను ఒకరిని. నేను 7 సంవత్సరాల ఉద్యోగం వదిలేసి ఈ పిల్లల జీవితాల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినమ్మా. నాకు ఇంకా 14 సంవత్సరాల 16 సంవత్సరాల సర్వీసు ఉండగానే నేను హాస్టళ్లలో చదువుకున్నా. కాబట్టి నా పక్కనే బల్క సుమన్ గారు ఉన్నారు, ఆయన గురుకుల పాఠశాలలో చదువుకుని, ఇక్కడ చాలామంది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. అలాంటి వాళ్లకు సౌకర్యాలు అందలేదు, మాకు సౌకర్యాలు అందలేదని నా తుపాకీ నా యూనిఫామ్ పక్కకు పెట్టి నేను ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వచ్చి ఆ బిడ్డలే నా బిడ్డలుగా భావించి వచ్చిన. ఆ పిల్లలను నాకన్నా గొప్పగా చేయాలని వచ్చిన. నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన. ఈ గురుకుల పాఠశాలల బిడ్డలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలు, మరి ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి ఈ బిడ్డలను పంపించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపించినాం. అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసినాం. తెలంగాణ జెండాను, గులాబీ జెండాను ఎవరెస్ట్ శిఖరం మీద ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పినాం. సురేఖ గారు, మా హయాంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల వేల మంది డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు.
మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినారా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలు వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 300 ఉన్న గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాతైనా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిండ్రా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు? మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం.